తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 8వ సీజన్ ఘనంగా ఆరంభమైంది. ఈసారి ప్రోమోలతో అదరకొట్టిన బిగ్ బాస్ దానికి మించిన కంటెస్టెంట్లతో తీసుకొని వస్తారు అని అందరూ అనుకున్నారు. అయితే ఈ సీజన్లో పెద్దగా పేరున్న ఆర్టిస్టులు లేకపోవడంతో షో యాజమాన్యంపై బిగ్ బాస్ అభిమానులు అయితే పెదవి విరుస్తూ ఉన్నారు. మరోవైపు కంటెస్టెంట్లు సైతం మొదటి వారంలో పెద్దగా ఆకట్టుకున్నట్లు కనిపించలేదు. తొలి రోజు నుంచే హౌస్ మేట్స్ తమ స్ట్రాటజీలతో గేమ్ను స్టార్ట్ చేశారు. రెండో రోజు నుంచి కంటెస్టెంట్ల మధ్య గొడవలు కూడా మొదలయ్యాయి. అయితే ఈ గొడవలు చూడటానికి కొంచెం అతిగా ఉన్నాయి అనేది మనకు ఆ గొడవలు చూస్తే అర్థమవుతుంది. వంట దగ్గర నుంచి హౌస్ శుభ్రంగా ఉంచుకోవడం, బాత్రూమ్స్ నీట్గా లేకపోవడం, ఇలాంటి చిన్న చిన్న వాటికి కూడా హౌస్ మేట్స్ మధ్య గొడవలు జరిగాయి. ఇక మణికంఠ అయితే సెంటిమెంట్తో ప్రేక్షకుల మెప్పు పొందటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అలాగే శేఖర్ భాష సమయం సందర్భం లేకుండా తన ఆర్జే డ్యూటీని మొదలు పెట్టేసి తనకు సంబంధించిన ప్రాసలతో ప్రేక్షకులను బోర్ కొట్టిస్తున్నాడు అనేది అనిపిస్తుంది. ఇక హీరో ఆదిత్య ఓం అయితే అసలు హౌస్లో ఉన్నాడా అనే అభిప్రాయం చాలా మందికి వచ్చేసింది. ఆయన మొదటి వారంలో కూడా పెద్దగా మనకు కనిపించినట్లు కూడా ఎక్కడా కనిపించలేదు. అయితే ఈ వారం నామినేషన్స్కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త అయితే బయటకు వచ్చింది. సోనియా ఆకుల, పృథ్వీరాజ్, అభయ నవీన్, ప్రేరణ, కిరాక్ సీత, నబీల్ ఆఫ్రిది వీళ్ళందరూ పర్వాలేదు అనిపించారు గేమ్లో. ఇక నైనిక, నిఖిల్ తమదైన గేమ్తో కొంచెం ముందుకు సాగుతూనే వస్తున్నారు. ఇంకా విష్ణుప్రియ తనకు కొంచెం ఉన్న వాళ్ళల్లో కొంచెం ఫేమ్ కాబట్టి విష్ణుప్రియ కూడా తనదైన శైలిలో ఓటింగ్ శాతంలో కూడా చాలా మంచి ప్లేస్లో ఉంది. ఇక బెజవాడ బేబక్క బిగ్ బాస్కి వెళ్ళింది యూట్యూబ్ ఛానల్ ద్వారా. సో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్గా వెళ్ళింది. సో యూట్యూబ్లో తను గలగల మాట్లాడటం చూసి ఎంటర్టైన్ చేస్తుంది అనుకొని బిగ్ బాస్ టీం కూడా బెజవాడ బేబక్కనైతే బిగ్ బాస్లోకి తీసుకున్నారు. కానీ బిగ్ బాస్లో ఉన్న అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది బేబక్క అనేది అయితే క్లియర్గా తెలుస్తుంది. హౌస్లో ఆమె చేసిన చిన్న చిన్న వాటికే ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అయిపోవడం, లేదంటే ఏదైనా వండుకుంటాను అంటే దానికి పర్మిషన్ ఇవ్వకపోవడం, ఇలా చిన్న చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడంతో ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్తో పాటు బయట ఉన్న ఆడియన్స్కి కూడా బేబక్క కొంచెం నచ్చలేదనే అభిప్రాయం ఈ ఓటింగ్ శాతం చూసిన తర్వాత తెలుస్తుంది. సో ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వాళ్ళల్లో ఎక్కువ లీస్ట్లో ఉన్నది మాత్రం బెజవాడ బేబక్కే. సో తనకు ఓటింగ్ శాతం కూడా చాలా తక్కువగా ఉంది. ఈ మనకు సోషల్ మీడియాలో ఉన్న వెబ్సైట్స్లో చూస్తుంటే తెలుస్తుంది. అసలు ఆమె గేమ్ ఆడకుండా ప్రేక్షకులను ఎక్కువగా డిసప్పాయింట్ చేసింది, ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు, కామెడీ అనేది పండించలేదు అనేది ఎక్కువగా తనకు సంబంధించిన అభిమానులు కూడా తనకు సపోర్ట్ చేసే పరిస్థితిలో లేదు. అందుకనే హౌస్లో ఈమె ప్రవర్తన చూసి ఓటింగ్ అనేది చాలా తక్కువగా ఈమెకు వచ్చింది అనేది తెలుస్తుంది. సో సోషల్ మీడియాలో ఉన్న సర్వేలో చూస్తే బెజవాడ బేబక్కకే చాలా తక్కువ ఓటింగ్ వచ్చింది. ఈ వారం ఖచ్చితంగా బెజవాడ బేబక్కనే ఎలిమినేట్ అవుతుంది అనేది అయితే టాక్ వినిపిస్తుంది. మరి ఒకవేళ మీరు బిగ్ బాస్ ఫాలో అవుతుంటే లేదా మీరు ఎవరికైనా ఓటు వేసి ఉండింటే మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? సో బిగ్ బాస్ ఈసారి ఎలా ఉంది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు బెజవాడ అక్క ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి.